ఆదిలాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రత్యేకంగా యాంటీ డ్రగ్స్ 5K రన్ నిర్వహించారు. 5K రన్లో మొదటి 10 మంది విజేతలకు సైకిళ్లను బహుమతిగా అందజేశారు. నార్కో టెర్రరిజం ద్వారా దేశ వ్యతిరేక శక్తులు యువతను తప్పుదోవ పట్టిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఉచితంగా మత్తు పదార్థాలు ఇచ్చి యువతకు అలవాటు చేసి దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. రకరకాల రూపంలో గంజాయి వస్తుందని వాటిని బారిన పడొద్దని యువతకు సూచించారు. గంజాయి మాదక ద్రవ్యాల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని స్పష్టం చేశారు. ఈ పట్టణానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు, అది తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇప్పటికే అమృత్ పథకంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎస్టీపీలు, వీటన్నిటి కూడా వివిధ దశల్లో ఈ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈ పార్క్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్, అదేవిధంగా ఇక్కడ ట్రాక్ కూడా ఒకటి నిర్మాణం చేయాలని అది కూడా ప్రతిపాదనలు పంపి మంజూరీ దశలో ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి హంగు తీసుకొచ్చే విధంగా వచ్చేటటువంటి రోజులలో ఈ ఆదిలాబాద్ పట్టణం ఒక గొప్ప నగరంగా మారేటటువంటి అవకాశం, రేపు భవిష్యత్తులో కార్పొరేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ పట్టణాన్ని ఒక ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం.